లో కొన్ని లక్షల చీమలు ఉంటాయి. వాటికి ఎవరు చెప్పరు, ఎవరు నడిపించరు. కానీ వాటి క్రమం చూస్తే చాలా చక్కగా ఉంటాయి. ఎండాకాలం అంతా ఆ చీమలు చాలా కష్టపడతాయి, ఎక్కువగా కష్టపడతాయి. అవి కష్టపడి అన్నీ సమకూర్చుకొని వర్షాకాలంలో కూర్చొని తింటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ 7వ వాక్యంలో రాయబడి ఉంటుంది, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పైన విచారించేవారు లేకున్నను, అధిపతులు లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోత కాలమందు ధనమును సమకూర్చుకొనును. చూడండి, ప్రభు అంటున్నాడు, చీమలకి న్యాయాధిపతి లేడు, పైన విచారించే వ్యక్తి లేడు, అధిపతి లేడు. అయినా అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకొనును. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడంట? వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకొనును, కోత కాలమందు ధాన్యమును సమకూర్చుకొనును. అయితే ఇక్కడ అంటాడు, సోమరి. దేవుడు నీతోనే అంటున్నాడు. ఏమంటున్నాడంటే, సోమరి. ఏమంటున్నాడు? కొంచెం పెద్దగా చెప్పాలి, నాకు వినబడలా. ఎవరిని అంటున్నాడు? ఎవరిని? బాగా చెప్పాలి. మన వల్ల కాదు, నన్ను, మన వల్ల కాదు, గుంపులో అందరినీ అంటంలే. అయినా ఎవరిని అంటున్నాడు? బాగా చెప్పాలి, నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, సోమరి, నీవు ఎందాక నీవు పండుకొని ఉందువు. సోమరి, ఎంతవరకు నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవో. వాక్యమై ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సోమరి, ఎందాక పండుకొని ఉంటావు? నువ్వు ఎప్పుడు లేస్తావు? ఎప్పుడు లేస్తావు? నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నిన్ను గురించే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరో గురించి కాదు, నిన్ను గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు ఏమో చాలా చక్కగా చెప్తాడు. అడగండి, తర్వాత ఏం చేస్తాను అంటున్నాడు? అడగండి, ఇస్తాను. ఏమిస్తానంటున్నాడు? వినబడలా. ఏమిస్తానంటున్నాడు? అడగండి, మీకు ఇస్తాను. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, అయితే అడగాలి. అడగకుండా, ఒక సామెత కూడా ఉంది, అడగకుండా అమ్మ కూడా అన్నం పెడదట. అలాగే మనం కూడా దేవుణ్ణి అడగాలి. కొంతమంది అంటారు, దేవునికి తెలుసు కదా నా బ్రతుకు, దేవునికి తెలుసు కదా నా స్థితిగతులు, దేవుడు నాకు సహాయం చెయ్యొచ్చు కదా అంటాడు. కానీ దేవునికి తెలుసు సేమ ఎంత, చేమ బ్రతికెంత. కంట్లో నలుసంత అది ఒక చీమ. ఆ చీమ ఎప్పుడు ఆహారానికి పోయినా, అది వర్షాకాలమైనా, ఎండాకాలమైనా, శీతాకాలమైనా, ఏ కాలంలోనైనా
దానికి ఆహారం దొరుకుతుంది, దొరకకుండా ఏం పోదు. కానీ ఆ చీమను మనం గమనిస్తే ఆ చీమ ఏ కాలములో కూడా అది కూర్చొని తిన్నట్లుగా మనం చూస్తామా? కావాల్సి ఉంటే మీ ఇంట్లో చీమలు లేని చోట ఒక బెల్లపు ముక్క వేయండి, చీమలు లేని చోట కొంచెం చక్కెర చల్లండి. మీరు అలా వెళ్ళి ఇలా వచ్చే లోపల ఎవరు మీరు ఆ తీపి వేసిన దగ్గరికి వెళ్ళక ముందే చీమలు అక్కడ ప్రత్యక్షమైపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవంత యాక్టివ్గా ఉంటాయి, అంత ఉత్సాహంగా అవి పనిచేస్తాయి, అంత ఉత్సాహంగా అవి పరుగులు చేస్తాయి. వాటిని చూస్తే సోమరితనం ఎక్కడా కనిపించదు. వాటిని గమనిస్తే ఉంది కదా రేపు చేసుకుందాం అన్న నిర్లక్ష్యం ఎక్కడా ఉండదు. వాటి పని ఏంటో తెలుసా? ఏ నాటి పని ఆ రోజే చెయ్యాలి అనుకునే మనస్సున్నవి చేమలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాయిదాలు వేసుకొని బ్రతికేటివి కాదు. ఈ రోజు నేను చెయ్యాలి అనుకుంటే ఈ రోజే చెయ్యాలి, ఇప్పుడు చెయ్యాలి అనుకుంటే ఇప్పుడే చెయ్యాలి. అందుకే ప్రభు అంటున్నాడు, సోమరి ఆ చీమలను చూసి నేర్చుకో. ఆమేన్, హల్లెలూయా. ఆఖరికి వర్షాకాలములో కూడా ఆ చీమలు గమ్ముగుండవు. వర్షానికి కొట్టుకుని వెళ్తున్నా ఆ చెత్త మీద ఏమన్నా పడున్నా వాటిని కూడా విడిచిపెట్టవు చీమలు. అంత పని చేస్తాయి. వాటికి మీద ఏ అధిపతి లేదు. అవి పట్టుకురండి, అవి దాచిపెట్టండి, అవి రేపు పనికొస్తాయి అని చెప్పుకునేదానికి. కానీ వాటంతటా అవే ఆలోచించి పని చేస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వేమో పని నీ ముందర ఉన్నా కొంచెం సేపు పడుకుంటా, ఇంకొంచెం సేపు పండుకుంటా, తర్వాత లేస్తా అని వాయిదాలు వేసుకుంటున్నావు. అందుకే ప్రభు అంటున్నాడు, ఎందాక పనుకుంటావు? నీవు ఎప్పుడు లేస్తావు? నువ్వెప్పుడు లేస్తావు అంటే అర్థం ఏంటంటే నీవు అన్ని విషయాల్లో పడిపోయి ఉన్నావు అని అర్థం. ప్రతి విషయంలో నువ్వు పడిపోయి ఉన్నావని అర్థం. ప్రతి విషయములో నిన్ను నీవు ఒక్కసారి పరిశీలన చేసుకో. ఆకాశ పక్షులు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాయి. స్తుతిస్తున్నాయా? బాగా చెప్పాలి. పక్షులు ఎప్పుడు ఎక్కువగా అరుస్తాయి? వినపడలా? ఎప్పుడు పక్షుల అరుపులు మనకు వినపడతాయి? తెల్లవారుజామున పక్షులు అరుస్తూ ఉంటాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? ఏమన్నాడండి? పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? అర్థమవుతుందా? కారా అన్నాడు. మరి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షులను తీసి పక్కన పెట్టినా చీమల కన్నా మనం శ్రేష్ఠులం కామా? చీమల కన్నా మనము శ్రేష్ఠులమి కామా? చీమలు చూడండి, పక్షులన్నా తెల్లవారుజాములు లేసి కిలకిల అని అరుస్తాయి. కానీ చీమలు చూస్తే అవి అసలు నిద్రపోవు. ఎప్పుడు నిద్రపోతాయి కూడా మనకు తెలియదు. మన ప్రక్కన ఒక బల్లపు కట్టేసి పడుకున్నాం అనుకో, మన వాళ్ళని నిద్రపోని వెహికల్ సేవలో నిద్రపోనిస్తాయా? నిద్రపోని.
చూడండి, ఆ గడ్డని మొయ్యలేకపోయినా సరే దీన్ని నేను మొయ్యలేను అని అనుకో, ఈ పని ఇంతటితో ఆపేదో అని అనుకో. ప్రయత్నించి 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 మొత్తానికి చీమ కంటే ఒక 50 రెట్లున్న ఆ బరువుని వీపు మీద వేసుకుని చీమ తీసుకుని వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానికి ఎలా సాధ్యమైంది అంటే ప్రయత్నించింది. అయితే ప్రభు కూడా అదే అంటున్నాడు, సోమరి, నువ్వు ఎంతకాలం ప్రయత్నించకుండా నువ్వు అలాగే పడిపోయి ఉంటావు? ఎప్పుడు నీ సోమరితనాన్ని వదిలేస్తావు? నువ్వెప్పుడు పైకి లేస్తావు అని ప్రభు నీతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సోమరి 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 ఏమనుకుంటాడంటే, మామూలుగా అనుకుంటే చేసుకున్నాములే ప్రార్థన, రేపు ఉంది కదా, ఆ తర్వాత చేసుకుందాములే ప్రార్థన. సోమరి అనుకుంటాడు, రేపు వారం వెళ్దాం మందిరానికి. సోమరి సోమరి అనుకుంటాడు, ఆ తర్వాత చదువుకుందాం. సోమరి అనుకుంటాడు, తర్వాత చేద్దాం. కానీ ప్రభు అంటున్నాడు, తర్వాత అని నువ్వు అంటే నీ బ్రతుకు అలాగే ఉంటుంది. అలా కాకుండా చీమల వలె నీవు కూడా ప్రయాసపడితే సమయమందు అసమయమందు ప్రయాసముతో నీవు మెలకువ కలిగి ఉంటే ప్రభు అంటాడు, నీవు సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాకు పేదరికం, నాకు దరిద్రత, నా ఇంట్లో గొడవ, నేను అప్పు, నేను సమస్యల్లో ఉన్నాను అని చెప్పుకుంటానే ఉంటావు. కానీ ఆ మాటలు ఎప్పుడు చూసినా నీ నోటి నుంచి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా పక్షుల కంటే ముందు లేచి దేవుణ్ణి స్తుతించలేకపోతా ఉన్నావు. ఒకసారి ఆలోచించు, నీవు సోమరివా కాదా? ఒకసారి ఆలోచించు, నీవు సోమరివా కాదా? సోమరివా కాదా? అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 10వ వాక్యంలో ఆయన అంటున్నాడు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికదనని, కొంచెము చేపు చేతులు ముడుచుకొని పడుకుంటానని నువ్వు అనుకుంటున్నావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును, ఆయుధకారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఆమేన్, హల్లెలూయా. సంపాదిస్తున్నారు చాలా మంది, మంచి శాలరీ వస్తూ ఉంటుంది, బాగా సంపాదిస్తారు కష్టపడి. కానీ చిల్లిపడిన సంచిలో వేసినట్టుగా ఉంటుంది మీ జీవితాలు. వేస్తున్నారు, సంపాదించి దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు, కానీ వేసింది ఎటుపోతుందో అర్థం కావట్లే. ఎందుకు అంటే ప్రభు ఒకటే చెప్తున్నాడు, సోమరివి నువ్వు. ఏం చెప్తున్నాడండి? బాగా చెప్పాలి, కొంచెం బాగా చెప్పాలి. మా తాత ఒక సామెత చెప్పేవాడు, ఇద్దరు లేచి గమ్ముగా పడుకొని ఉంటే కసిరి లేపి ఒక మాట చెప్పేవాడు, రేయ్ ఈరోజు చేతికి పెంట అయితే రేపు నోటికి వెన్నవుతుందిరా అని చెప్పేవాడు. ఈరోజు కష్టపడితే రేపు కూర్చొని తింటావురా అని చెప్పేవాడు. బాగా గమనించండి, దేవుడు కూడా అదే మాట చెప్తున్నాడు. నీవు నీ సోమరితనాన్ని వదిలేసి కష్టపడితే నీవు రేపు కూర్చొని తింటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడాలి. ఏం చేయాలి? కొంచెం పెద్దగా చెప్పండి. ఏం చేయాలి?
కష్టపడాలి, కష్టపడాలి. నిద్రలేసి నీ మోకాళ్ళు నీ దేవుని ముందు వంగాలి. ఇది మొదట చేసే కష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిద్రలేసి మొదట నీ మోకాళ్ళు దేవుని ముందర వంగాలి. ఎవరి ముందర? కొంచెం పెద్దగా చెప్పండి. ఎవరి ముందర? దేవుని ముంగిట వంగాలి. నీ చేతులు దేవుని చేతుల వైపు చాపబడాలి. హల్లెలూయా. నీవు మొట్టమొదట దేవునితో మాట్లాడాలి. ప్రభువా, నా చేతులు నీ చేతుల వైపు చాపబడి ఉన్నాయి. నా కన్నులు నీ ముఖం వైపు చూస్తా ఉన్నాయి. ప్రభువా, నాకు తోడయ్యుండు అని మొదట నీ మాటలు దేవునికి వినబడాలి. నీ చేతులు దేవుని వైపు చాపబడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ కష్టాన్ని చూస్తూ ఉంటాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మనుషులు నీ కష్టానికి తగిన ఫలమే లేవట్లేదు అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. నిద్ర లేవట్లేదు అన్న వాళ్ళ చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. నిజాయితీగా ఉన్నారు కాబట్టి ప్రభు ఆయన కృప మీ మీద ఉంచి తెల్లవారుజామున మీకు దేవుని వైపు చేతులు చాపే ఉత్సాహాన్ని కలుగు చేయను గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మేము చేస్తున్నాం అని చేతులు దించేస్తున్నారే, వాళ్ళకేం చెప్పాలి? వాళ్ళకేం చెప్పాలి? నాకు తెలుసు మీరెవ్వరూ తెల్లవారుజామున లేవరని. నాకు తెలుసు మీరు తెల్లవారుజామున ఎవ్వరూ ప్రార్థన చేయరని. నాకు తెలుసు మీరు ఎవ్వరూ నిద్రలేసి బైబిల్ చదవరని. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఎలా తెలుసయ్యా అని నువ్వు అనొచ్చు. నాకు ఎట్ట తెలుసు అంటే, పొద్దున్న లేచి బైబిల్ చదివేవాడు, పొద్దున్నే దేవుని వైపు చేతులు చాపే వ్యక్తి, పొద్దున్నే దేవుడితో మాట్లాడే వ్యక్తి 100కి 100% ఆత్మీయంగా బ్రతుకుతాడు. 100కి 100% కోటీశ్వరుడై ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 100కి 100% ఆత్మీయంగా బ్రతుకుతాడు. 100కి 100% కోటీశ్వరుడై ఉంటాడు. ఒకవేళ నీ దగ్గర అది లేదు అంటే నీవు సోమరివి. ఎవరివి? పెద్దగా చెప్పు, పెద్దగా చెప్పు. ఇదేందో మండల ఆఫీస్లో సచివాలయంలో అర్జీలు పెడతారు కదా, అటు పెట్టేసి ఉంటారు మన బలిపీఠం మీద అర్జీలు. మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని.
నీవు సోమరవు కాకపోతే అర్జీ పెట్టాల్సిన అవసరం లే. నువ్వు సోమరవు కాబట్టి అర్జీ పెడుతున్నావు, మా కోసం ప్రార్థన చెయ్యి అని. ఆ సోమర్తనాన్ని విడిచి లేస్తే, ఆ సోమర్తనాన్ని విడిచి తెల్లవారుజామున ఏ టైం వస్తే ఆ టైంలో నీ ఖాళీ దొరికినప్పుడల్లా దేవునితో సహవాసం చేస్తే నీకు నీ బ్రతుకు దినములన్నిట వాక్యం చెప్తుంది, కృపాక్షేమాలే నీ వెంట పరిగెడతాయి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏం పరిగెడతాయండి? ఏం పరిగెడతాయండి? ఎప్పుడు పరిగెడతాయి? ఎప్పుడు పరిగెడతాయి? వినబడలా. ఎప్పుడట? తెల్లవారుజామున. ఎప్పుడట? కొంచెం పెద్దగా. ఎప్పుడట? తెల్లారుజామున అయిపోయింది. ఇక యేసు ప్రభు బాయ్ బాయ్ టాటా సీయూ అని చెప్పేసుకొని ఇష్టం వచ్చినట్లు తిరుగుదాం అనుకుంటున్నారా? కాదు. తెల్లవారుజామునే కాదు, నీకు ఏ పని లేకపోతే మరలా 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అయిపోయింది అనుకుంటున్నారా? కాదు. 3 గంటల నుంచి 4:30 దాకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అయిపోయింది అనుకుంటున్నారా? కాదు. 7 గంటల నుంచి నీవు నీ పిల్లలతో కలిసి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతటితో అయిపోయింది అనుకుంటున్నారా? కాదు. నేను లోక సంబంధమైన పని గురించి మాట్లాడట్లే, దైవ సంబంధమైన పని గురించే మాట్లాడుతున్నా. ఆ తరువాత రాత్రి అన్నం తినేసిన తర్వాత పండుకునే ముందు ప్రార్థన ఎంతవరకు చేసుకోగలవో, ఎంతవరకు చేసుకోగలవో యేసన్న గారు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, యేసన్న గారి గురువు చెప్పాడంట యేసన్న గారికి. ఏమనంటే, మోకాళ్ళ మీదనే ఉండు, నిద్ర వచ్చిందాకా ఉండు, నిద్ర వస్తే అక్కడే పడుకొని నిద్రపోవాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఒక ప్రార్థనా పరుడుగా, ప్రార్థనా పరురాలుగా ఎదుగుతావో, సోమరితనాన్ని తీసి పక్కన పడేస్తావో, నిశ్చయముగా నీవు జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అయిపోతావు. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడతావు, నిశ్చయముగా నీవు అభివృద్ధిలో నిలబడతావు. నీకు తెలియకుండానే ప్రభు నిన్ను విస్తరింపచేయును గాక. ఆమేన్, హల్లెలూయా. అలా కాకుండా ఇంకొంచెము సేపు నిద్రపోతా, ఇంకొంచెం సేపు తోగతా, ఇంకొంచెం సేపు పడుకుంటా అన్నావో, వాక్యం ఏం చెప్తుందంటే, దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును. ఎవరు వచ్చినట్లు? దోపిడిగాడు వచ్చినట్లు దరిద్రము నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి అనగా నష్టం, కరువు నీ యొద్దకి వచ్చును. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు ఒకవేళ సోమరి అయి ఉంటే దేవుని ముందు తీర్మానం చేసుకో, ప్రభువా ఇక నుంచి ఈ సోమరితనం నాకు వద్దు, ఇక నుంచి సోమరిగా నేను, కొంచెం గట్టిగా చెప్పాలి, ఇక నుంచి నేను సోమరిగా బతుకుతానా? సోమరిగా బ్రతకను. చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రెండోదిగా ఏంటంటే, పిసినారితనం ఉన్నవాడు కూడా
పిసినారితనం ఉన్నవాడు కూడా అభివృద్ధి చెందలేడు. చాలామంది అంటుంటారు వాడులాగా బ్రతకాలరా అని. కానీ పిసినారిగా బ్రతికితే అభివృద్ధి చెందలేవు అని వాక్యం చెప్తా ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వాక్యం చూడండి. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. బాగా వినండి. వెదజల్లి, ఏ చల్లి? కొంచెం పెద్దగా చెప్పాలి, ఇంకొంచెం పెద్దగా చెప్పాలి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. వెదజల్లితే అభివృద్ధి చెందుతారు. వెదజల్లటం అంటే డబ్బులు తీసుకుపోయి ఈదులో చల్లమని కాదు ఇక్కడ చెప్పేది. డబ్బులు తీసుకోపోయి ఎక్కడంటే అక్కడ పెట్టండి అని కాదు ఇక్కడ చెప్పేది. ఇశ్రాయేలీల ప్రజలు ఒక మాట అన్నారు. ఇందాక క్రాంతి సిస్టర్ గారు చెప్పారు. ఆ నాయకుడు దేవుని ఆలయాన్ని కట్టాలని మీకు కలిగిన దాన్ని ఇవ్వండి అని చెప్తే వాళ్ళకి కలిగినదంతా తెచ్చి ఇచ్చారు. ఇచ్చిన తరువాత సమృద్ధి ఎక్కువైపోయినందువల్ల ఆ నాయకుడు అన్నాడు ఇక వద్దు, ఇక వద్దు అన్నాడు. ఆ తరువాత ఆ ప్రజల్ని వేరే వాళ్ళు అడిగారు, మీరు మీ దేవునికి ఇంత ఇచ్చేశారే, ఇంత వెదజల్లారే, మీకు కలిగిందల్లా తీసుకుని వెళ్ళి పెట్టేశారే, ఇప్పుడు ఏమైంది అన్నారు. అక్కడ వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు మేము సమృద్ధిని అనుభవిస్తున్నాము. హల్లెలూయా. ఏమనుభవిస్తున్నామంట? సమృద్ధిని అనుభవిస్తున్నాం. అంతేకాదు రెండో మాట అంటారు సమాధానమును చవి చూచుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు వెదజల్లి అభివృద్ధి కలవారు ఉన్నారు. ఇప్పుడు కోల్గేట్ కంపెనీ గురించి మనం వినే ఉంటాం. ఆ వ్యక్తి అంత గొప్పవాడు కావటానికి కారణం ఏంటో తెలుసా? వెదజల్లాడు కాబట్టే. ఏం చేశాడండి? వెదజల్లాడు కాబట్టే గొప్పవాడయ్యాడు. మనుషుల ముందు వెదజల్లితే, మనుషుల కోసం వెదజల్లితే దరిద్రులం అయిపోతాం. మనుషులు పెట్టినంతసేపే నిన్ను శబాష్ అంటారు. నువ్వు పెట్టి పెట్టి ఒక్కరోజుగానే పెట్టలేదో వీడంత పిసినారు లేరురా అంటారు. కాబట్టి మనుషుల గురించి కాదు, ఇక్కడ దేవుని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన చేసే పనిలో ఒక మొక్కుబడి మొక్కాడు. ఏం మొక్కాడు అంటే, అయ్యా నాకు వచ్చే దానిలో నుంచి ఒక 100 రూపాయలు నువ్వు ఇస్తే నేను దాంట్లో 10 రూపాయలు నీకు ఇస్తానయ్యా అని మొక్కుకున్నాడు. ఇక ఆయన మొక్కాడు. ఆయన పని స్టార్ట్ చేశాడు. ఆ పనిలో దేవుడు హస్తం తోడుగా ఉంది. 100లో 10 తీశాడు. అలా తీస్తూ వస్తుండగా దేవుడు ఆయన్ని బహుగా ఆశీర్వదించటం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఆశీర్వదించటం? బహుగా విస్తారంగా ఆశీర్వదిస్తూ ఉంటే రెండోసారి ఇంకొక మొక్కాడు. అయ్యా ఇప్పుడు 10లో 100లో 20 ఇస్తానయ్యా అని మొక్కాడు. 20 ఇస్తా ఉంటే ఇంకా ఆశీర్వదిస్తున్నాడు. తర్వాత మరలా మొక్కాడు. ఇలా మొక్కుతూ ఉన్నాడు. ఆఖరికి చివరికి 100 రూపాయల్లో 90 రూపాయలు నీకు ఇస్తానయ్యా, 10 రూపాయలు నేను తీసుకుంటానయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పిట్ట కథలు కాదు,
పొడుపు కథలు కాదు, జరిగినాటివి. దేవుని దగ్గర జరిగినాటివి. 90 రూపాయలు నీకు ఇస్తానయ్యా, 10 రూపాయలు నేను తీసుకుంటానయ్యా అన్నాడు. ఈరోజు 10 రూపాయలు అతను తీసుకుని 90 రూపాయలు దేవుని సేవకు వెదజల్లుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకు వెదజల్లుచున్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థాయిలో పెట్టాడు. చప్పట్లు కొడదాం. ఆమె కిందనే ఒక మాట రాయబడి ఉంది, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. తగిన దానికంటే తక్కువ ఇచ్చి, తగిన దానికంటే, కొంచెం పెద్దగా చెప్పండి, తగిన దానికంటే. ఇప్పుడు అంటే నేను అడుగుతున్నానని అనుకోబాకండి, నేను మిమ్మల్ని అడగట్లే, వాక్యం మీకు అర్థం కావాలి కాబట్టి విషయాలు చెప్తున్నా. ఇప్పుడు ఒక 50 కేజీలు బియ్యం తెచ్చారు ఇంటికి. ఈ 50 కేజీల బియ్యంలో ఒక 5 కేజీలు దేవుని అనుకున్నాం. ఈ 50 కేజీల బియ్యంలో 5 కేజీల కంటే ఇంకొక పిడికిడి ఎక్కువే ఇస్తే అది మనకు మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని వెదజల్లడం అంటాం. ఇప్పుడు 500 రూపాయలు మనకు వచ్చాయి అనుకోండి, లేదా 470 రూపాయలు మనకు వచ్చాయి అనుకోండి. ఎంత? కొంచెం పెద్దగా చెప్పండి. 470 రూపాయలు. సంఘం కాబట్టి అర్థమయ్యేటట్టు వివరిస్తున్నా, ఎవరు రాంగుగా అర్థం చేసుకోబాకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 470 రూపాయలు మనకు వచ్చాయి అనుకోండి. అందులో మనం ఎంత ఇస్తాం? 40, కొంచెం పెద్దగా వినపడలా నాకు, లెక్కల్లో వీక్ నేను. 47 రూపాయలు కరెక్ట్గా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 47 రూపాయలు దేవునికి మనం ఇస్తాం. కానీ 47 రూపాయలు ఇవ్వటం కరెక్ట్ కాదు. 50 రూపాయలు రౌండ్ ఫిగర్ చేయటం కరెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ఆస్వాదిస్తాడు, ఎవరు వర్తిల్లుతారంటే వెదజల్లిన వారు. ఎవరంట? వెదజల్లిన వారు. అలా కాకుండా వాక్యం ఏమంటుందంటే, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేసేవారు ఉన్నారంట. లేమికి, కరువుకి, లేనితనానికి వచ్చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనలో మనం గమనించుకుంటే తగిన దానికంటే తక్కువగా మనం ఉన్నాం కాబట్టి మనకు ఆస్తులు సమకూడట్లే. మనం సంపాదించింది చిల్లి సంచుల్లో వేసినట్లుగా ఉంటుంది. మనం సంపాదించింది ఎటు పోతుందో మనకు అర్థం కావట్లా. ఎందుకు అంటే తగినంతగా మనం ఇవ్వట్లేదు. తగిన దానిలో కూడా దాచిపెట్టుకొని మనం దేవుని దగ్గర ఇస్తున్నాం కాబట్టి మనం వేసేదంతా ఆడెవరో చెప్పినట్లుగా ఏదో అంటారు, మురిగిపోద్దని, ఆ విధంగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి కలిగిన వారు ఉన్నారు. అయితే ఆయన అంటాడు, ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఔదార్యము గలవారు పుష్టిగా ఉంటారంట. ఔదార్యము గలవారు. మనం కూడా అంటాం, ఒరే ఈడెంత తిన్నా లావురాడురా అంటాం. రెండో మాట ఏమంటారు తెలుసా? ఈడు ఒళ్ళంతా కులురా. ఏమంటామండి? ఈడు ఒళ్ళంతా కులురా. కాబట్టి
వీడు లావురాడు అంటాం. బాగా గమనించండి, నిజమే. ఏమి తినకపోయినా కొంతమంది పుష్టిగా బలంగా ఉంటారు. కొంతమంది ఎన్ని తిన్నా, ఏమి తిన్నా, ఏం పెట్టినా సరే వాళ్ళు ఎలా ఉంటారంటే సన్నగా ఉంటారు. వాళ్ళని పెద్దోళ్ళు అంటారు, వీడు ఒంటి నిండా కుళ్ళు ఉందరా. ఏముందంట? ఒంటి నిండా కుళ్ళు కుళ్ళు కుళ్ళు. అయితే ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుని మీద ఔదార్యము కలిగి ఉండాలట. చప్పట్లు కొడదాం. ఆమేన్. సంఘం మీద ఇష్టం ఉండాలి, సంఘం మీద హక్కు ఉండాలి, సంఘం మీద ప్రేమ ఉండాలి, సంఘాన్ని ఇష్టంగా బాధ్యతగా చూసుకోవాలి. వాళ్ళ కుటుంబాలు పుష్టిగా ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేని మీద మనకి ఇష్టం ఉండాలి? కొంచెం పెద్దగా చెప్పాలి. దేని మీద? మన ఇల్లు అంటే మనకి ఇష్టం. ఇంటికి ఎంత పెట్టినా అది మనకు రాదు. కానీ దేవుని ఆలయానికి నువ్వేం చేసినా దాన్ని మరీ 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 రెట్టింపు చేసి దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. ఎవరికంట? నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. ఇప్పుడు ఏలియా ఎలీషా ఇద్దరున్నారు. ఏలియా ఏమో గురువు, ఎలీషా వచ్చి శిష్యుడు. అయితే ఏలియాతో కూడా ఇంకొక 50 మంది కూడా ఉన్నారు. ఎవరాళ్ళు? శిష్యులు. అయితే ఏలియాతో చివరి దశలో నిలబడినటువంటి వ్యక్తి ఒక్కడే. ఎవరయ్యా అంటే ఎలీషా గురించి రాయబడిన మాట ఏంటంటే ఏలియా చేతుల మీద నీళ్లు పోసిన వ్యక్తి. ఆమేన్. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 50 మందికి ఏలియా అభిషేకం పోలేదు. కానీ ఎవరికి ఏలియా అభిషేకం వచ్చిందంటే ఏలియాతో ఉండి, ఏలియాతో కష్టపడి, ఏలియాతో నడిచిన ఎలీషాకే అభిషేకం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అనుకోవచ్చు వీళ్ళేమి చెయ్యరు, వీళ్ళు ఎలా ఫలిస్తున్నారు, వీళ్ళు కష్టపడరు, వీళ్ళు ఎలా ఫలిస్తున్నారు, వీళ్ళకి ఏమీ లేవు, వీళ్ళు ఎలా ఫలిస్తున్నారని. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? దేవుని ప్రేమించి, దేవుని ఆలయాల్ని ప్రేమించి, దేవుని ఆలయం మీద మక్కువ పెంచుకొని, దేవుని ఆలయాన్ని ఇష్టపడి, దేవుని ఆలయములో ఇష్టంగా దేవుని ఆలయాన్ని నా ఇల్లు అనుకున్నట్లుగా, నా ఇల్లు అనుకొని ఎవరైతే ఆనుకొని ఉంటారో దేవుడు కూడా అదే అంటాడు. ఏమని తెలుసా? నా ఆలయములో ఉన్న ఐశ్వర్యము చేత వాళ్ళు తృప్తి పొందుదురు. ఆమేన్. హల్లెలూయా. ఆలయములో కావలసినంత ఐశ్వర్యం ఉంటుంది. దేవుని ఆలయములో చెప్పుకోలేనంత ధనధాన్యాలు ఉంటాయి. దేవుని ఆలయములో వెలకట్టలేనన్ని విలువైన ఆశీర్వాదాలు ఉంటాయి. అవి ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే ఎవరైతే సంఘముతో అంటుకట్టబడతారో వాళ్ళకి ఆ విలువైనవన్నీ ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ ఇవ్వడైనా ఇస్తాడు. అందరికీ ఇవ్వడు. ఎవరికి ఇస్తాడు? ఇప్పుడు నేనే అనుకోండి, సపోజ్ ఎవరికి ఒక రోజు చెప్పి ఎక్కువగా ప్రార్థన చేస్తానో చెప్పండి. ఎవరికి ఒక రోజు చెప్పి ఎక్కువగా ప్రార్థన చేస్తానో చెప్పండి. ఎవరైతే మంచిగా పలకరిస్తూ ఉంటారో, ఎవరైతే మంచిగా ఉంటారో, ఎవరైతే మంచిగా సహవాసంలో ఉంటారో వాళ్ళ కోసం కొద్దిసేపు ప్రార్థన చేయాలనిపిస్తుంది. వాళ్ళ కోసం ఇంకొంచెం సేపు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే సహవాసం ఉంది కాబట్టి.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా ఆయన నిర్మించిన ఆ సంఘముతో ఎవరైతే అంటుకట్టబడి ఉంటారో వాళ్ళకే కదా దేవుని సంఘంలో ఉన్నవన్నీ, ఆయన మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు, సియోనులో నుండి పంపుతున్న ప్రతి దీవెన వారి మీదకే కదా వస్తుంది. అందరి మీదకి వస్తుందా? చెప్పండి ఒకసారి. వస్తుందా? రాదు. ఎవరి మీదకి వస్తుందంటే, సంఘాన్ని ఎవరైతే పరిశుద్ధంగా చూసుకుంటారో, సంఘాన్ని ఎవరైతే తలతలలాడిపోయేటట్టు చేస్తారో, సంఘాన్ని ఎవరైతే బాధ్యత తీసుకుంటారో, ఎవరైతే సంఘము నాది అనుకొని సంఘములో అనేక మందిని ప్రేరేపించి ఒక పనిని చేయిస్తా జరిగిస్తా వస్తూ ఉంటారో, ఇలాంటి వాళ్ళని దేవుడు దీవిస్తూ ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నీళ్లు పోయి వారికి తిరిగి నీళ్లు పోయబడతాయి. అంతేకాని అంతా నాదే అనుకుని ఎత్తుకోపోయి ఇంట్లో పెట్టుకుంటే తిరిగి మరలా ఏమీ ఇవ్వబడదు. తర్వాత అంటాడు ఆయన, ధాన్యము బిగపట్టు వానిని జనులు శపిస్తారు. దేన్నట? ధాన్యము బిగపట్టే వారిని జనులు శపిస్తారు. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా ఉంటా, ఎంతమంది ఉన్నారబ్బా మందిరంలో, అన్ని పౌరాళ్ళు ఉన్నాయి, అందరూ పండించుకుంటారు. కనీసం మందిరంలోకి ఆ పౌరాళ్ళు కానీ ఒక్క బస్తా ఓట్లు తయారే. ఎందుకబ్బా వీళ్ళకి పంటలు పొలాలు? కనీసం దేవుడు మందిరంలో ఉన్న పక్షులను కూడా పోషించలేనంత భక్తిహీనులుగా దిగజారిపోయి ఉన్నారే వీళ్ళు. అసలు ఎందుకు వీళ్ళ బతుకులు అని చెప్పి నేను కూడా అనుకుంటుంటా. అప్పుడప్పుడు నేను కూడా అనుకుంటా ఉంటా, తిట్టుకుంటుంటా మనసులో. ఎందుకనంటే ఒక కేజీ సద్దలు కొనాలంటే 35 రూపాయలు కావాలి. ఆ 35 రూపాయలు ఇచ్చి పంపించినప్పుడల్లా తిట్టుకుంటా ఉంటా. ఇంతమంది ఉన్నారు సంఘంలో, అన్నీ చెప్తేనా చేసేది? వీళ్ళకైతే చెప్పకుండా ఎత్తుకోపోతారు కదా. మరి దేవుడు మందిరం అన్నా, దేవుడు మందిరంలో ఉన్న పక్షులన్నా ఎందుకు అంత నిర్లక్ష్యం వీళ్ళకి అని చెప్పి నేను కూడా తిట్టుకుంటుంటా. అందుకే ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తుంది. ఏం చెప్తుంది? ధాన్యమును బిగపట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వచ్చును. మేలు చేయుగోరువాడు ఉపకరమైన క్రియ చేయును, కీడు చేయుగోను వానికి కీడే కీడే. మూడును, ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకులు వలె అభివృద్ధి చెందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడంట. దీన్ని కొంచెం పెద్దగా చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. నాకు వినబడలా, నాకు వినబడలా. ఈ మధ్య ఒక పాస్టర్ గారు కలిశాడు నాతో. పాస్టర్ గారు, మీరు దశంభాగం ఇస్తారండి దేవునికి అన్నాడు. నేను అన్నాను, దశంభాగమే కాదండి, దేవుడు ఆఖరికి ఇప్పుడు తైలాభిషేక పండుగలు వస్తాయి అనుకోండి, మీరు నా దగ్గర ఒక 5,000 ఇచ్చారు అనుకోండి, ఆ 5,000లో కూడా నేను 500 తీసిపెట్టి ఆ 500లో నా 500 కలుపుతా. ఎందుకు కలుపుతాను తెలుసా? ఆ 500 తీయటాన్ని బట్టి దేవుడు ఆ తైలాభిషేక పండుగలకి ఇంకొక 5,000 ఇస్తాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలా కూడా నేను చేస్తానండి అనంటే, మరి ఆ పాస్టర్ గారికి వ్యాపారాలు కూడా ఉన్నాయట, వ్యాపారాలు ఉన్నాయట, చిన్న చిన్న రొయ్యలు గుంటలు కూడా ఉన్నాయట ఆ పాస్టర్ గారికి.
అన్నాడు, అయ్యగారు నాకు ఇవన్నీ ఉన్నాయి, కానీ నేను దేవునికి నేను పాస్టర్నే కదా, అందుకని నేను ఎక్కువగా తీనండి. ఎవరన్నా ఇస్తే మాత్రం దాంట్లో నుంచి తీస్తాను, కానీ నాకు వచ్చిన దాంట్లో నుంచి నేను దేవుడికి ఇవ్వను, ఎందుకంటే నాకు దేవుడే కదా ఇచ్చాడు అన్నాడు. వెంటనే నేను అన్నాను, ఏమండి అయ్యగారు మరి మీకు మంచి లాభాలు వస్తున్నాయా అన్నా. వెంటనే ఆ పాస్టర్ గారు అన్నాడు, ఎక్కడండి, దానికి సరిపోద్దండి, ఒకసారి ఆదాయం వస్తుంది, ఒకసారి నష్టం వస్తుంది, ఇక దానికి మరలా సెట్ అయిపోతా వస్తూ ఉంటుందండి, కానీ అభివృద్ధి చూడలేకపోతున్నాను, ఇక ఎందుకు అనుకుంటున్నాను, ఈ పాండ్లన్నీ మానేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. వెంటనే నేను అన్నాను, నలుగురికి చెప్తున్నావు, మరి నువ్వు తీయకపోతే, నువ్వు దేవునికి ఇకపోతే నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావు? దేవునికి నీవు చేసేది చేస్తేనే కదా అభివృద్ధి అవుతావు అంటే, అప్పుడు ఆయన తలగీరుకుంటా అన్న మాట ఏంటంటే, పిల్లలు కాస్త పెరుగుతున్నారండి, ఆడపిల్లలు ఉన్నారు, అట్లా ఉన్నదంతా ఇచ్చేస్తే రేపు పిల్లలకి కట్నాలు ఇవ్వాలి కదండి అన్నాడు. నేను ఒక మాట అన్నా, ఏమన్నానంటే, నువ్వు అడిగితే నీకు పిల్లలు పుట్టలేదు, రేపు వాళ్ళ పెళ్లి కూడా దేవుడే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఆలోచన కరెక్ట్ కాదు, నీ ఆలోచన కరెక్టో కాదో, నువ్వేం చేస్తున్నావు అంటే తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమిని చవి చూస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు అలా చేయొద్దు, వెదచల్లి అభివృద్ధి చెందు అని సలహా ఇచ్చానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడట? కొంచెం పెద్దగా చెప్పాలి, కొంచెం పాడైపోతాడట. ధనాన్ని నమ్ముకున్నాడు చాలా మందిలో అదొక స్వార్థం. ఎందుకు వస్తుందో ఈ స్వార్థం నాకు తెలియదు. ప్రతి దాంట్లో స్వార్థం స్వార్థం స్వార్థం. దేవుని దగ్గరే స్వార్థం, అన్ని ఇచ్చే దేవుని దగ్గరే స్వార్థం, ఆయుష్నిచ్చే దేవుని దగ్గర స్వార్థం, బలాన్ని ఇచ్చే దేవుని దగ్గర స్వార్థం, ఆలోచన ఇచ్చే దేవుని దగ్గర స్వార్థం, ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని దగ్గర స్వార్థం. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆ స్వార్థమే ఇక్కడ వాక్యం చెప్పినట్లుగా మనం దేన్నైతే నమ్ముకుంటున్నామో మనం కూడా అలాగే పాడైపోతా ఉన్నాం. ఉన్నట్టుండి లాస్, ఉన్నట్టుండి ఏదో ఒక విధంగా వెర్రివాళ్ళం అయిపోతా ఉన్నాం. అయితే దేవుడు చెప్తున్నాడు, ధనాన్ని నమ్ముకోకూడదు, ధనానికి అధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుందాం. ఆమేన్, హల్లెలూయా. ధనాన్ని నమ్ముకోకూడదు, ధనానికి అధిపతి అయిన, కదా చెప్పండి, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవాలి. ఆమేన్. ఎవరిని నమ్ముకోవాలంటే మనం? ధనానికి అధిపతి, సంపదల గనికి వారసుడు నా యేసయ్య. ఆమేన్. ఆయన చేతిలోనే సంపద ఉంది. ఆయన అలా పట్టి అలా ఇస్తే చాలంతే, మన బతుకంతా అలా గడిచిపోద్దంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిసినారుతనంగా ఉండద్దు, పిసినారుతనమే నిన్ను పేదవాణ్ణి చేస్తుంది. ఏదండి? కొంచెం పెద్దగా చెప్పండి. పిసినారితనమే నిన్ను పేదవాణ్ణి పేదదాన్ని చేస్తూ ఉంది. ఒకసారి పక్కన వాళ్ళు కూడా చెప్పండి, పిసినారిగా ఉండద్దు. చెప్పండి, కొంచెం పెద్దగా చెప్పండి. హలో, నీకే చెప్పేదానండి. హలో, నీకే చెప్పేది. కొంచెం పిసినారితనంలో నుంచి బయటికి రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది ఏందో తెలుసా? సుఖభోగాలను అనుభవించేవాడు కూడా పేదోడైపోతాడు. దేన్నట? సుఖభోగాలు దేవుడిస్తే అనుభవించు, కానీ అనుభవించాలని కొంతమంది ఏయో చేస్తారు, వాళ్ళు కూడా పేదవాళ్ళు అయిపోతారు. వాళ్ళు కూడా పేదవాళ్ళు అయిపోతారు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 17వ వాక్యాన్ని చూద్దాం. 21:17. సుఖభోగముల యందు
వాంఛ కలవానికి లేమి కలుగును. దేని మీదంట? సుఖభోగముల మీద ఎవరికైతే ఆశ కలుగుతాదో, ఆశ, అబ్బా ఇది ఏసీలో ఉండాలిరా 24 గంటలు అన్నావు అనుకో, వచ్చిన డబ్బంతా కరెంటు బిల్లు కట్టలేక ఆ కరెంటు బిల్లు కట్టేసిన తర్వాత 5,000 నోట్లేకి పోలేక నాన్న తంటాలు. సుఖం, వాళ్ళు కారు కొన్నారు, నేను కూడా కొనాలా, కొనేస్తావు. కొనటం పెద్ద పనేం కాదు. 1,00,000 రూపాయలు కట్టే ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చేస్తాడు కారు, నువ్వు కోరుకున్న కారు ఇచ్చేస్తాడు. కొన్న తర్వాత తెలుస్తుంది నీకు, నెల వచ్చేటప్పటికి నెలలో పెడతాడు, ఇదిగో 20,000 కట్టాలి నెల వచ్చేటప్పటికని. ఒకవేళ ఆ రోజు కట్టలేదో రోజు ఫోన్ వస్తుంది, 2 రోజులు వస్తుంది. 2వ రోజు కానీ కట్టలేదో 3వ రోజు డైరెక్ట్గా వాడే వస్తాడు ఇంటికి. ఇంట్లో పరువంతా పోద్దిగా. దేవుడు అదే అంటాడు, సుఖభోగాలను ఆశించాలన్న మనసు నీకుంటే లేమిలో పడిపోతావు, పేదరికంలో పడిపోతావు. ప్రభు అంటాడు, పెద్దలు కూడా సామి చెప్తారు, గొర్రెతోక ఎంతంట, గొర్రెతోక ఎంతంట, బెత్తిడేనంట. కాబట్టి మన బతుకులు కూడా ఎంత ఉంటాయో అంతే చూసుకోవాలంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశలు కొంతమందికి ఒకేసారి ఇంట్లో వస్తువులన్నీ తెచ్చేస్తారు. ఫైనాన్స్లో కరెక్ట్గా 2 నెలలకు అన్నీ వెళ్తాయి, మళ్ళా ఏముండవు, పాయపోరు. దేవుడు అదే చెప్తున్నాడు, మనకి ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఆమె ఆమె హల్లెలూయా. ఎందుకో ప్రభు నాతో రాత్రి ఈ మాటలు చెప్పమన్నాడు, చెప్తున్నా. మరి ఏ తల్లులు ఉన్నారో ఎవరున్నారో నాకు తెలియదు, ఇలాంటి వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. సుఖభోగాలను ఎవరైతే పొందాలని ఆలోచన చేసి దాని మీద ప్రయాసపడతారో వాళ్ళ జీవితంలోనికి లేమి వస్తుంది. ఏమొస్తుందంట? పెద్ద చెప్పండి, ఏమొస్తుందంట? లేమొస్తుంది, లేమొస్తుంది, లేమొస్తుంది. కాబట్టి సుఖభోగాల మీద ఆశపడబాక, దేవుణ్ణి ఆశించు, దేవుని మీద ఆశపడు, దేవుని మీద ఆనుకో, దేవుని వైపు నీ చేతులు చాచో. దేవుడే నీకు కావలసినవన్నీ తీసుకొని వచ్చి నీ ఇంట్లో పెట్టును గాక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తినద్దు, తాగద్దు, ఏసీల కింద పూనుకోవద్దు, కారుల్లో తిరగద్దు అని చెప్పడు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నువ్వు కిందగా ఉండొద్దు, నువ్వు పైవాడిగానే ఉండు అంటాడు ఆయన. హల్లెలూయా. నువ్వు తోకగా ఉండొద్దు, తలగా ఉండు. నీవు లేమి కలిగిన వాడిగా ఉండొద్దు, నీవు ఐశ్వర్యవంతుడిగానే ఉండు. నిన్ను నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ప్రభు. మరి దేవుడు చెప్పే మాట ఏంటంటే, అయితే దాని మీద ఆశ పెట్టుకోబాక. ఏం పెట్టుకోబాక? కొంచెం పెద్దగా చెప్పాలి. ఆశ పెట్టుకోవద్దు. ఆశ పెట్టుకున్నావో పేదరికం నీళ్ళకి వచ్చేస్తుంది. ఆశ పెట్టుకున్నావో ఏమొస్తుందట? ఏమొస్తుందట? పేదరికం, పేదరికం, పేదరికం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆశ దేవుని మీద పెట్టు. దేవుడే నీ ఇంటికి, నీ ఇంట్లో నీకు కావలసిన అన్ని తీసుకొని వచ్చి పెట్టును గాక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా, తాగుబోతోడు, తిండిపోతోడు పైకి రాలేడండి. ఎవరు రాలేరు? కొంచెం పెద్ద చెప్పండి. తాగుబోతోడు, రెండోది తిండిపోతూ. తాగుపోతూ, తిండిపోతూ పైకి రాలేడు, పైకి రాలేడు. వాక్యాన్ని చూద్దాం. 23 సామెతలు 23వ అధ్యాయం 20-21 వాక్యాన్ని చూడండి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, ద్రాక్షారసము త్రాగువారితోనంటే అది ఇప్పుడు బట్టి మనం చూస్తే మందు తాగే వాళ్ళతో. ఎవరితోనట?
మందు తాగే వారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయొద్దు. ఎవరితోనంట? మాంసము ఎవరితో సహవాసం చేయొద్దు అంటున్నాడు? ఎవరితోనంట? వాడి గబక్కన మాంసం దొరకలేదు అనుకో, నిన్నైనా తినేస్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మాంసము హెచ్చుగా తినివారితో నీవు సహవాసము చేయకు. త్రాగుపోతులను తిండిపోతులను దరిద్రులైపోతారు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమైపోతాయి. తాగుబోతులు తిండిపోతులైతే దరిద్రులైపోతారట. ఎవరైతే తాగుబోతైనా తిండిపోతైనా, నాకు తెలిసిన తిండిపోతులు కూడా ఉన్నారు. ఒక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, దేవుడంటే చాలా భక్తి కలగ ఫ్యామిలీ. కానీ ఒక్కరోజు కూడా బిర్యానీ తినకుండా ఉండలేదు ఆ ఫ్యామిలీ. చేసుకుంటారా అంటే చేసుకోరు. శాలరీ చూస్తే ఎంత, నెలాఖరాగా చూస్తే అప్పు పడిపోయి ఉంటారు. ఎందుకు అప్పు అయ్యారు అంటే తిని తిని తిని. ఎక్కడ తెచ్చుకొని అంటే ఇంట్లో చేసుకోరు, మొత్తం హోటలే. తిని 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 అప్పు 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 అప్పు. ఇదే దేవుడు చెప్తున్నాడు, తాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు. ఎవరవుతారంట? పెద్దగా చెప్పండి, పక్కనుండే వాళ్ళతో కూడా చెప్పండి. నువ్వు తాగినా ఎక్కువగా తిన్నా దరిద్రుడు అవుతావు. చెప్పండి ఒకసారి. నువ్వు తాగినా, నువ్వు ఎక్కువగా తిన్నా దరిద్రుడు అవుతావు, దరిద్రురాలు అవుతావు. ఆమె అందుకే అంటున్నాడు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమవుతుంది. నిద్రమత్తోళ్ళంట వీళ్ళ పనులు ఎలా ఉంటాయంటే, నిద్రమత్తు కలిగిన వాళ్ళు రాత్రి పనులు చెప్పుకుంటారు. రాత్రి ఏం చెప్పుకుంటారంటే, రేపు ఆ స్తంభం ఎక్కియాలి, ఆ వైర్ బిగిచ్చేయాలి, రేపు అయిపోగానే ఆ తాటి చెట్టు ఎక్కి తాటికాయలు కొట్టేయాలి, రేపు ఈ పని చేసేయాలి అనుకుంటుంటారు. నేను మనలో ఎవరిని బాగా గమనించానంటే, అట్లాంటి వ్యక్తిని మన జాషువాని గమనించా. జాషువా కూడా అంతే నాతో, అన్నా అది చేసేస్తాం, ఇది చేసేద్దాం, అది పెట్టేద్దాం, నీకెందుకన్నా నేను అంటాడు. నిద్రలేసి కనపడు నాకు. ఇక ఎట్టపోతాడు తిరిగి వచ్చే వారం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆయన ఎందుకు చెప్పారంటే ఎగతాళి చేద్దామని కాదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. దాన్ని పోగొట్టుకోవాలని వాక్యం చెప్తా ఉంది. ఆమేన్. అందుకే అంటున్నాడు, నిద్రమత్తు చింపిరి బట్టలు ధరించుకొనుటకు కారణమైపోద్ది. ఎప్పుడు పడుకొని 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 పడుకొని. కొంతమందికి చూడండి, ఈపు కూడా, ఆ ఈపు దగ్గర కూర్చునే దగ్గర మచ్చలు పడిపో ఉంటాయి. అట్లా కాదు. దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఒకటే ఆయన చెప్తున్న మాట, నువ్వు అలా ఉండద్దు. అలా ఉంటే ఒక రోజున చిరిగిపోయిన గుడ్డలు వేసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి నిద్రమత్తులో నుంచి బయటకు వచ్చేయి. చప్పట్లు కొట్టి ప్రభువుని భయపడదాం. ఆమేన్. సామెతలు 24:34 అంటాడు, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. ఎలా వస్తుందంటే, వీటి వల్ల నీకు దరిద్రత పరిగెత్తుకుంటా వస్తుందంట. అది నిదానంగా రాదంట. ఎట్టొస్తుందంటే, నీ ఇంటికి పరిగెత్తుకుంటా వస్తుందట. ఆయుధస్తుడు వచ్చినట్లు, ఆయుధం పట్టుకొని ఇప్పుడే కొట్టేస్తా నిన్ను, చంపేస్తా నిన్ను అన్నట్టు పరిగెస్తాడే, ఆ విధంగా వస్తుందంట దరిద్రం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిలో నుంచి బయటికి రమ్మని నా దేవుడైన యేసయ్య ఈ మధ్యాహ్న కాలంలో నిన్ను కోరుతా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, బాగా వినండి. అదేంటంటే, దుష్క్రియలు అనుసరించు వారు కూడా అభివృద్ధి చెందరు. దుష్క్రియలు ఏ క్రియలంట? చూద్దాం. సామెతలు 28వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూస్తే, తన పొలము సేద్యము చేసుకొను వానికి కడుపు నిండా, బాగా చెప్పండి, దేని చేసుకుంటే? పొలం ఉన్నప్పుడు దాన్ని సేద్యం చేసుకుంటే అతనికి కడుపు నిండా అన్నం దొరుకుతుందంట. చప్పట్లు కొడదాం. ఆమేన్, ఆమేన్. పొలం ఉండి కూడా, చేసుకునే శక్తి ఉండి కూడా కౌలుకి చేస్తుంటారే దరిద్రులు. ఇప్పుడు ఎవరంటే మా తమ్ముడు కన్నా, మా తమ్ముడు కన్నా సునీల్, తెలుసు కదా మీకు. పొలాలు ఉన్నాయి, ఏం చేసుకోడు. వాక్యం చెప్పినట్టే ఉంటాడు వాడు. ఎలా ఉంటాడంటే, వ్యర్థమైన వాటి యందు అనుసరించు వారికి కలుగు పేదరికము అంతా ఇంత కాదు. వాడు ఆ పొలాలు చేసుకుంటే మమ్మల్ని కూడా సాకచ్చు. కానీ ఆయన భార్య, ఆయన ఇద్దరు, ఒకరు తప్పు చేస్తే ఇద్దరు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఒకటి దగ్గరికి పోయి చేతులు చాపడం తప్ప. వీళ్ళ దగ్గర నలుగురు దేవుడు ఇచ్చున్నాడు, అంతా ఎంతో పెద్దోళ్ళు సంపాదించున్నారు, దాన్ని ఏదో ఒకటి చేసుకున్నాం, బతకదాం అన్న ఆశ కానీ, లేదా బాగుపడదాం అన్న ఆశ కానీ ఉండదు. ఈ వాక్యం ఎలా చెప్పారో అలాగే ఆఖరికి పాలు తెచ్చుకుంటే ఆ పాలుకు డబ్బులు కట్టేదానికి కూడా ఉండవాలి ఇంట్లో. నేల క్యాన్లు అప్పు తెచ్చుకుంటే అప్పిచ్చేదానికి కూడా డబ్బు ఉండదు. నేను అనుకుంటా ఉంటా, తాడి చెట్టు అంత ఎత్తెదిగేటీడు, ఎప్పుడు చూసినా ఒకటి దగ్గరకు పోయి రూపాయి అని చేతులు చాపుతా ఉంటాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, ఎందుకురా ఇటువంటి దరిద్రుడు అనుకుంటా ఉంటా. ఎందుకనంటే వాస్తవం, వాక్యం చెప్పింది, తన పొలమును సేద్యం చేసుకొనిన వానికి కడుపు నిండా అన్నం దొరుకుతుందట. ఏం దొరుకుతుందట? కొంచెం పెద్దగా చెప్పాలి, కొంచెం పెద్దగా చెప్పాలి. కడుపు నిండా అన్నం దొరుకుతుంది. అలా కాకుండా మనకు దేవుడిచ్చింది పక్కన పెట్టి నేను ఆడకు పోయి పని చేసుకొస్తా, అదంటే ఒకరోజు సుఖం. ఏం సుఖం ఉండదో. నిద్ర మేలుకోవాలా, వాళ్ళు చెప్పినట్టు వినాలా. అలా కాదు, నీకు సేద్యం ఉందనుకో, పోతావు, చేసుకుంటావు, చేయించుకుంటావు, వస్తావు. సంవత్సరం సరిపడా ఒడ్లెత్తి పెట్టుకుంటావు, దంపించుకుంటావు, కూరకు లేకపోయినా గింజి పోసుకుని తింటావు. దాంతోనే నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావు. ఆమె పక్కన వాడు వచ్చి అప్పు, పక్కన వాడు వచ్చి అది ఇది అని అనడో. నువ్వు లేనిపోంది ఆలోచిస్తేనే అప్పులు పాలవుతావు. ఆ ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, సోమరులాగా ఉండొద్దు, సోమరులాగా ఉండొద్దు. సోమరులాగా ఉన్నారు అంటే మన పరిస్థితి ఇలాగే ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, సోమరి ఎందాక పనుకుంటావు. సోమరి, కొంచెం పెద్దగా చెప్పండి, సోమరి ఎందాక పడుకుంటావు, సోమరి ఎందాక పనుకుంటావు. అదే చెప్తున్నాడు, ఒరే సోమరి, చీమలన్నా చూసి ఏం తెచ్చుకో. చూడండి, సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతులు లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొందువు, ఇప్పుడైనా కొంచెం మేలుకోనైనా అంటున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మేలుకోవాలి. పని చేయని వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు.
పని చేయని వాళ్ళందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మేలుకోవాలి. ఎప్పుడు మంచానికి అంకితమైపోయి ఉండకూడదు. ఎప్పుడు ఇంటికి అంకితమైపోయి ఉండకూడదు. నీ పని నువ్వు చెయ్యాలి, నువ్వు కష్టపడాలి, నువ్వు ప్రయాసపడాలి. దేవుని వైపు నీ చేతులు చాపాలి, దేవుని ముందర నీ మోకాళ్ళు వంగాలి. అప్పుడే దేవుని చెయ్యి నీ వైపు సాపబడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట ఏంటంటే సోమరిగా ఉండకూడదు. మొదటిది ఏంటంట? సోమరిగా ఉండకూడదు. రెండోది పిసినారితనముగా ఉండకూడదు. మూడోది సుఖభోగాలను అనుభవించాలన్న ఆశలు నీలో ఉండకూడదు. నాలుగోది తాగుబోతులు కాకూడదు, తిండిపోతులు కాకూడదు. ఐదోది దుష్టక్రియలు, వ్యర్థమైన వాటి మీద వాటిని చేయకూడదు. నీ కలిగిన వ్యవసాయాన్ని నువ్వు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ 5 పాయింట్లు నువ్వు పట్టుకో. ఈ 5 పాయింట్ల ప్రకారం నువ్వు నడువు. నిన్నెందుకు దేవుడు దీవించడో అప్పుడు ఆలోచించు. ఈ 5 పాయింట్లు పట్టుకొని నువ్వు నడిచిన ఎడల దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలములలో నిలబెట్టునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.